హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్మెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణలో రిలీజ్ అయిన టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి చూసుకుందాం. ఇందులో డ్రైవర్ మరియు శ్రామిక్ ఈ రెండు పోస్టుల గురించి వేకెన్సీస్ రిలీజ్ అయినాయి. ఇందులో మన ఎక్స్ సర్వీస్మెన్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏ రిలేటెడ్ వాళ్ళు అప్లై చేయొచ్చో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే ఫీజ్ స్ట్రక్చర్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళతోనే మన పేమెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి మన డ్రైవర్కి అప్లై చేసే వాళ్ళు 300 రూపీస్, శ్రామిక్ అప్లై చేసే వాళ్ళు 200 రూపీస్ అప్లై చేయాలి. వేకెన్సీస్ మనం చూసుకుంటే ఓన్లీ డ్రైవర్స్కు 30 వేకెన్సీస్ ఉన్నాయండి. మన వేరే డిస్టిక్లో టోటల్ వేకెన్సీస్ అన్నీ కలిపి 30 ఉన్నాయండి. ఇందులో మీరు ఏ డిస్టిక్లో చేయాలనుకుంటారో అందులో వేకెన్సీస్ ఉన్నాయో లేవో చూసుకొని ఆ విధంగా మీరు జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ శ్రామిక్ అయినా డ్రైవర్కైనా రెండింటికి సేమే. మన ఎక్స్ సర్వీస్మెన్కు ఏజ్ క్రైటీరియా నేను అంతకుముందు చెప్పిన వీడియో లాగానే సేమ్ ఇలానే ఉంటుంది అన్నట్టు. 3 years లెస్ చేసి ఉంటుంది. ఇంకా మన ఏజ్ తీసేయంగా. మార్క్స్ గురించి చూసుకుంటే ఇందులో రిటర్న్ ఎగ్జామ్ లేదు. అందరికి బెనిఫిట్ ఏంటంటే ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే డ్రైవర్ శ్రామిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇందులో ఎగ్జామ్స్ ఏం లేదు. వాళ్ళ ట్రేడ్ ఏమేమి వచ్చో అక్కడ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడం ఉంటుంది. దాన్ని బట్టి ఆధారంగా మార్క్స్ ఇవ్వడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ అయితే డ్రైవర్ వెహికల్ ఎలా స్టార్ట్ చేస్తుండు, ఎలా రేస్ చేస్తుండు, ఎలా మూవ్ చేస్తుండు, ఎలా డ్రైవింగ్ చేస్తుండు అని దాని ప్రకారం ఆధారంగా అక్కడ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మిగతా శ్రామిక్ పోస్ట్ గురించి కూడా సేమ్ అన్నట్టు. ఇందులో రిటర్న్ ఎగ్జామ్ ఏం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళు ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. మినిమం ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. లేకపోతే ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఇంకేదైనా సర్టిఫికేట్ ఉన్నా సరిపోద్ది. శ్రామిక్ మనం చూసినట్టయితే శ్రామిక్ ఐటీఐ క్వాలిఫై అని ఉంది వివిధ ట్రేడ్లో. ఒకవేళ ఎస్ఎస్సి వాళ్ళు ఉండి ఆర్మీలో వాళ్ళకు ఆ ట్రేడ్ రిలేటెడ్ వాళ్ళైన సర్టిఫికేట్స్ ఉంటే కూడా అప్లై చేయవచ్చు. ఇప్పుడు మనం జోన్స్ గురించి చూద్దాం. జోన్స్లో ఏముంది అంటే ఇది మెయిన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఒక డిస్టిక్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచిర్యాల ఆదిలాబాద్లో డిస్టిక్ సంబంధించిన వ్యక్తి అతను సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఆదిలాబాద్ ఏ జోన్ కింద వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 జోన్ కిందకి వస్తుంది. ఈ 1 జోన్ కిందలో సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఏమేమి డిస్టిక్స్ వస్తున్నాయి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ అండ్ ఆసిఫాబాద్, కుమరం భీం వస్తున్నాయి. అంటే ఇతనికి ఎప్పుడు పోస్టింగ్ వచ్చినా ఈ 4 జిల్లాలనే రొటేషన్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ రొటేషన్ కాదు, ఎప్పుడైనా రొటేషన్ అయితే ఈ 4 జిల్లాలనే రొటేషన్ అవుతుంది అన్నట్టు. అయితే ఎవరైతే వాళ్ళ డిస్టిక్లో వేకెన్సీ లేని వాళ్ళు వాళ్ళ దగ్గర డిస్టిక్లో ఎక్కడైతే వేకెన్సీ ఉందో అది సెలెక్ట్ చేసుకొని అందులో ఎన్ని డిస్టిక్ వస్తున్నాయో చూసుకొని దాన్ని బట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ నేను చూపెట్టా కదా, వాళ్ళ డిస్టిక్లు ఎన్ని ఉన్నాయో ఇందులో చూసుకోవచ్చు. శ్రామిక్ ట్రేడ్స్ ఏవేవి ఉన్నాయో ఆ శ్రామిక్ ట్రేడ్స్ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. శ్రామిక్ ట్రేడ్స్ మెకానిక్ ట్రేడ్స్ కానీ షీట్ మెటల్ ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్ ఇలాంటి ట్రేడ్స్ ఇందులో ఉన్నాయి. వాళ్ళ సంబంధాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ మనం చూసినట్టయితే శ్రామిక్లో ఎక్స్ సర్వీస్మెన్ కోసం 18 ఉన్నాయి, డ్రైవర్స్కి ఏమో అది ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్ కోసం ఏమో ఇన్ని ఉన్నాయి అన్నట్టు. శ్రామిక్ వాళ్ళకు 18, మన డ్రైవర్స్ వాళ్ళకు 36, టోటల్ 36, 48, 54 వేకెన్సీస్ ఇందులో ఉన్నాయి అన్నట్టు. ఎవరైతే ఈ రిలేటెడ్ ట్రేడ్ వాళ్ళు ఉంటారో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి వీడియో వాచ్ చేసినందుకు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రైవర్ వాళ్ళు ఈ రిలేటెడ్ ట్రేడ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎగ్జామ్ లేకుండా తెలంగాణలో రిలీజ్ అయిన నోటిఫికేషన్. థ్యాంక్ యూ అండి. జై హింద్.